ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 47వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 8-9 వచనాలు ఒకసారి చదువుతాను. ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వచనాలు. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. యాకోబు జీవించిన సంవత్సరాలు కొంచెము అంటున్నాడు. అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు. ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. యాకోబుని ఫరో ఈ ప్రశ్న అడిగినప్పుడు యాకోబు యొక్క వయస్సు 130 సంవత్సరాలు. అవి కూడా దుఃఖసహితముగా ఉన్నవి అంటున్నాడు. దుఃఖసహితముగా, నేను జీవించిన సంవత్సరాలన్నీ దుఃఖసహితంగా ఉన్నాయి అంటున్నాడు. ఎందుకు అన్నాడు అలాగంటే, 20 సంవత్సరాలు తండ్రి ఇల్లును విడిచి దూరంగా ఉన్నటువంటి లాబాను దగ్గర గడిపాడు. 20 సంవత్సరాలు. ఆ తర్వాత 22 సంవత్సరాలు యోసేపు మరణించాడు, యోసేపు లేడు, నేను ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించిన యోసేపు లేడు, చనిపోయాడు అనుకుని ఆ కాలంలో కూడా దుఃఖంతో అతని హృదయం నిండిపోయింది. అందుకే బహుశా యాకోబు ఈ మాట మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే ఇప్పటి నుంచి మాత్రం యాకోబు అతని జీవితం ఆనందదాయకంగానే ఉండొచ్చు. మొదటిసారిగా 20 సంవత్సరాల దుఃఖంతో కాలం గడపడానికి తన అవిధేయతే కారణం. తన అవిధేయత వల్లనే, తన మోసం వల్లనే 20 సంవత్సరాలు దుఃఖంతో కాలం గడపాల్సి వచ్చింది. తర్వాత 22 సంవత్సరాలు తమ కుమారుల యొక్క అవిధేయతను బట్టి అలా జరిగింది. తమ కుమారుల యొక్క అవిధేయతను బట్టి, వాళ్ళు సరైన విధానంలో పెరగకపోవడాన్ని బట్టి వాళ్ళ అవిధేయత బట్టి అలాగూ అతనికి దుఃఖం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అయినా సరే మన దేవుడు కీడును మేలుగా మార్చే దేవుడు మన దేవుడు. అలాంటి కరుణామయుడైనటువంటి ఆ దేవుడు యాకోబుకు ఆనందదాయకమైనటువంటి స్థితిని ఈరోజు ఇచ్చాడు. నాకెంతే చాలు అంటాడు యాకోబు. యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడని తన కుమారులు చెప్పినప్పుడు, చాలు, ఈ వార్త నాకు చాలా సంతోషకరమైన వార్త వినబడింది, ఇంతే చాలు, ఇక నా జీవితంలో ఇంకేది అవసరం లేదన్నట్టు సంతృప్తి చెందాడు. కాబట్టి దేవుడు యాకోబుని ఆనందదాయకమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు. అలాగే మనల్ని కూడా దేవుడు కరుణించి మన దుఃఖాలని ఆనందంగా మార్చగలడు.
మన దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడు మన దేవుడు. అవునండి, దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు. చాలామంది విశ్వాసులు ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. చాలామందిని చూస్తూ ఉంటాం. కొందరి జీవితాలు ఎంతో దుర్భరంగా ఉంటాయి. కొందరు చాలా కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఎక్కువ కాలం ఏడుస్తూ ఉంటారు, బాధను అనుభవిస్తూ ఉంటారు. అయితే ఒక దినాన దేవుడు వారి దుఃఖాన్ని తీసేసి ఆనందదాయకమైనటువంటి స్థితిలోనికి వారిని నడిపిస్తాడు. ఆనందదాయకమైన స్థితిలోనికి వారిని నడిపిస్తాడు. క్రైస్తవ జీవితం పూలబాటు కాదు. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి. అనేకమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణించాలి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. కొన్ని సందర్భాల్లో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం. అనిపిస్తుంది, ప్రభు నా ప్రార్థన వింటున్నాడా? ప్రభు ఎందుకు ఈ విషయంలో నాకు ఇంకా సహాయం చేయట్లేదు? ఎందుకు ఈ కష్టాన్ని నా జీవితంలో ప్రభు ఒప్పుకున్నారు? ఎందుకు ఈ బాధలు నన్ను వెంటాడుతున్నాయి? ఎప్పుడు నాకు వీటి నుంచి విముక్తి? ఎప్పుడు దేవుడు కరుణిస్తాడు? అయ్యో ఇంతేనా నా బ్రతుకు అని చాలాసార్లు నిరుత్సాహ పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. నిరుత్సాహంతోనే చెప్పాడు ఇక్కడ యాకోబు ఫరోతో, నా పితరులు జీవించినన్ని సంవత్సరాలు కాదు నేను జీవించింది, ఇదిగో నేను బ్రతికిన కాలం కొద్దిగా, వాళ్ళతో పోల్చుకుంటే నాది చాలా తక్కువే. అయినా అవన్నీ దుఃఖ సహితంగా ఉన్నాయి. దుఃఖంతోనే, కన్నీటితోనే, బాధతోనే, భయంతోనే గడిపాను అంటాడు. అయితే దేవుని బిడ్డలు చింతించాల్సిన అవసరం లేదు. ఒక దినాన మన దుఃఖాలని ఆనందంగా మార్చగలడు. మన సమస్యల నుంచి మనల్ని విడిపించగలడు. మనకు అద్భుతమైన సహాయం చేయగలడు. కానీ కొన్నిసార్లు అవిశ్వాసం వస్తుంది మనకి. ఆ అవిశ్వాసం వల్ల దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగవు. కనుక అవిశ్వాసపడకుండా ప్రభువు మీద ఆధారపడాలి. అందుకే భక్తుడు అంటాడు, 30వ అధ్యాయం కీర్తన 30లో దావీదు అంటాడు, కీర్తన 30 11-12 వచనాలు, నా ప్రాణము మౌనముగా నుండక నేను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దావీదు రాసిన కీర్తన ఇది. నా ప్రాణం మౌనంగా ఉండక నేను కీర్తించేటట్లు నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చేశావు. నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేశావు. కాబట్టి మన ప్రభువు మన అంగలార్పును నాట్యంగా మార్చగలడు. గోనెపట్ట తీసివేసి సంతోష వస్త్రము ధరింపచేయగలిగే సంతోషాన్ని ప్రభు మనకు ఇవ్వగలరు. కాబట్టి నిరుత్సాహపడి అధైర్యపడవలసిన పని లేదు. ఇంకా మనం చూస్తే 13వ వచనం నుంచి 22వ వచనం వరకు, 13వ వచనం నుంచి 22వ వచనం వరకు అక్కడ ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, కరువు దేశంలో మిక్కిలి భారంగా ఉంది. ఆ దేశం అంతటా ఆహారం లేకుండా పోయింది. కరువు వలన ఐగుప్తు దేశం అంతా కూడా క్షీణించిపోయింది.
వచ్చిన వాళ్ళందరికీ ధాన్యం అమ్మడం వల్ల ఐగుప్తు దేశంలోనేంటి, కనాను దేశంలోనేంటి వాళ్ళకి కలిగిన ద్రవ్యాన్ని అంతటిని యోసేపు సమకూర్చాడు. ఆ ద్రవ్యాన్ని అంతటిని, సమకూర్చిన ద్రవ్యాన్ని అంతటిని ఫరో నగర్కి తెప్పించాడు. కాబట్టి ఐగుప్తు దేశంలోనేంటి, కనాను దేశంలోనేంటి ప్రజల దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఐగుప్తులు యోసేపు దగ్గరకు వచ్చి, బాబు మాకు ఆహారం ఇప్పించండి, లేకపోతే మేము చచ్చిపోతాం, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి అని యోసేపుని అడుగుతారు. అప్పుడు యోసేపు అంటాడు, మీ పశువులు ఇవ్వండి, మీరు మీ పశువులను ఇస్తే దానికి ప్రతిగా నేను మీకు ఆహారాన్ని ఇస్తాను, మీకు ధాన్యం ఇస్తానని చెప్పాడు. కాబట్టి వాళ్ళు తమ పశువుల్ని యోసేపు దగ్గరికి తీసుకొచ్చారు. కాబట్టి యోసేపు గుర్రాలు, గొర్రెలు, పశువుల మందలు, గాడిదలు వాటన్నిటిని తీసుకుని వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు. ఆ సంవత్సరం అంతా వాళ్ళ మందలకు ప్రతిగా అతడు వారికి ఆహారాన్ని ఇచ్చి సంరక్షించాడు. ఆ సంవత్సరం గడిచిపోయింది. మరొక సంవత్సరం వాళ్ళు అతని దగ్గరకు వచ్చారు. అయ్యా, నీవు మమ్మల్ని ఏలుతున్నవాడు, మేము మీ దగ్గర ఏం దాచలేం, మా ద్రవ్యం అయిపోయింది, మా పశువుల మందలు కూడా మీ వశం అయిపోయాయి, ఇప్పుడు మా పొలాలు, మా దేహాలు తప్ప మా దగ్గర ఏమీ లేవు, మేమున్నాం, మా పొలాలు ఉన్నాయి, మేము మా పొలాలు క్షీణించిపోకుండా, నశించిపోకుండా మాకు ఆహారాన్ని ఇచ్చి మా పొలాలను కొనుక్కోండి అయ్యా, మా పొలాలతో పాటు మేము కూడా ఫరోకి దాసులం అయిపోతాం, మేము చావకుండా బ్రతికేటట్లు, మా పొలాలు పాడైపోకుండా ఉండేటట్లు మాకు ధాన్యాన్ని, విత్తనాలు ఇవ్వండి అని అడిగారు. అలాగా యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి భూములన్నిటినీ ఫరో కొరకు కొనేశాడు. కరువు చాలా భారంగా ఉన్నందువల్ల ఐగుప్తీలందరూ కూడా తమ పొలాలు అమ్మేశారన్నమాట. కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి భూమి అంతా ఫరోదైపోయింది. ఐగుప్తు దేశం యొక్క పొలిమేరలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నటువంటి జనులందరినీ ఓళ్ళలోనికి రప్పించాడు. అవన్నీ తీసుకున్నాడు, పొలాలు, వారికి ఆహారాన్ని ఇచ్చాడు. అయితే ఈ యాజకుల భూమిని మాత్రం అతడు కొనలేదంట. అది ఈ 22 వచనాల వరకు, 13 నుంచి 22 వచనాల వరకు ఉన్నటువంటి విషయం. ఐగుప్తు దేశంలోనేంటి, కనాను దేశంలోనేంటి వారికి దొరికిన ద్రవ్యం అంతటిని యోసేపు సమకూర్చాడు. అది ఫరో నగర్లోకి తెప్పించాడు. 16వ వచనంలో గొర్రెల మందలు, పశువుల మందలు వాటన్నిటిని తీసుకుని వారికి ఆహారం ఇచ్చాడు. ఆ తర్వాత పొలాలన్నీ కొని, ఫరో కొరకు కొని వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు సమస్తము కూడా ఫరోదైపోయింది. ఆ ప్రజల యొక్క దేహాల మీద అధికారం కూడా ఫరోదే. వారికి ఇంకా సొంతమైందంటూ ఏది లేదు. వాళ్ళు కూడా బానిసలే, వాళ్ళు కూడా దాసులే అన్నమాట రాజుకి. దీన్ని కమ్యూనిజం అంటారు. నిజమైన కమ్యూనిజం అంటే ఇదే. అది యోసేపు కాలంలో జరిగింది. ఇందులో మనకు కొన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. ఐగుప్తీయుల ఐగుప్తు దేశపు యొక్క ప్రజలకు కలిగినది యావత్తు ఎవరిది? ఇప్పుడు ఫరోది. ఇప్పుడు సమస్తము ఫరోదే. ఆలోచించేయండి. ఇప్పుడు మనకు కలిగినది యావత్తు దేవునిదే. మనము దేవుని వారం. ఫరో వాటన్నిటిని కొనడం వల్ల ఆ సమస్తం ఫరో అయిపోయినాయి. అయితే మన దేవుడు సమస్తాన్ని సృష్టించడం వల్ల అదంతా ఆయనదే. ఎందుకంటాడు కీర్తన 24:1 భూమియు దాని సంపూర్ణతయు
లోకమును దాని నివాసులు యెహోవావే. ఏంటంటే భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు ఎవరమంట? యెహోవావే. కాబట్టి ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. కాబట్టి ఇదంతా ఆయనదే, ఇదంతా ఆయనదే. కీర్తన 50లో ప్రభు చెప్తున్న మాటలు చూడండి. 50వ కీర్తన 10వ వచనం నుంచి. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలంలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. లోకము దాని సంపూర్ణతయు నావే. కాబట్టి మృగములు, పశువులు, పక్షులు, లోకం దాని సంపూర్ణత నావే అంటున్నాడు. యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యం అంతటి క్రిందనున్నదంతయు నాదే కదా. నేను తిరిగి ఇవ్వవలసి ఉన్నట్లు నేను ఎవరికైనా ఏమైనా, ఎవరైనా నాకు ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా? నేను పలానోడికి అప్పున్నానని ఎవరైనా చెప్పగలరా? నేను పలానోడికి నేను ఇవ్వాలి అని ఎవరైనా చెప్పగలరా? అన్నీ నాయే కదా అంటాడు ప్రభు. అన్నీ నాయే కదా. ఆకాశ వైశాల్యం అంతటి కిందనున్నదంతా కూడా నాదే కదా అంటున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42:5. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచారు, భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని పరిచారు, దాని మీద ఉన్న జనులకు ప్రాణాన్నిచ్చారు, దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చారు. కాబట్టి సమస్తం ఆయనదే. భూమి ఆకాశాలు అందులో ఉన్న సమస్తాన్ని ఆయనే సృష్టించారు. 89వ కీర్తన 11వ వచనం. 89:11. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించు. ఆకాశము నీదే, భూమి నీదే. 115వ కీర్తన 15-16 వచనాలు. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడ్డారు. ఆకాశములు యెహోవా వశం, భూమి ఆయన నరులకు ఇచ్చాడు. ఇంకా ఎలాంటి వాక్యాలు ఎన్నో చూస్తాం. కొన్ని వాక్యాలు మాత్రమే మీకు చూపించాను, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఇలాంటివి చాలా వాక్యాలు. కాబట్టి సమస్తము దేవునిదే. సమస్తము దేవునిదైనప్పుడు సమస్తము కూడా దేవుని స్వాధీనంలోనే ఉండాలి. మనమందరము కూడా ఆయన ఇష్టానుసారంగానే నడుచుకోవాలి. ఎందుకని? మనవన్నీ ఆయనవే, మనం కూడా ఆయన వారమే. కాబట్టి మనమందరం కూడా మన ఇష్టానుసారంగా కాదు,
దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. సామెతల గ్రంథకర్త అంటాడు 3వ అధ్యాయం, సామెతలు 3:6, 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. మనం మన ఇష్టానుసారంగా నడవడానికి హక్కు లేదండి. సమస్తము ఆయన ఇష్టానుసారంగానే మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. మన ఇష్టానుసారంగా నడవడానికి లేదు. ఎందుకంటే మనల్ని సృష్టించాడు, మనల్ని నిర్మించాడు, మనకు కావలసిన అన్ని వసతులు ప్రభువే మనకు సమకూర్చి పెట్టారు. కాబట్టి మనం మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకు తీరాలి. మన ఇష్టానుసారంగా మనం నడుచుకోవడానికి లేదు. మరి ముఖ్యంగా విశ్వాసులు, భూమి మీద ఉన్న మానవులందరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవునికి లోబడాలి, దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. విశ్వాసులు మరి ముఖ్యంగా క్రీస్తులో నూతన సృష్టి చేయబడ్డారు కాబట్టి మరి ముఖ్యంగా సజీవ యాగములుగా తమ శరీరాన్ని ప్రభుకి సమర్పించుకుని ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని మాత్రమే చేయవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి సమస్తము దేవునిది. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇంకా 22వ వచనంలో యాజకులు భూమి మాత్రమే అతడు కొనలేదంట. ఎందుకంటే యాజకులకి ఫరో బత్తెములు నియమించాడు. ఫరో ఇచ్చిన బత్తెం వలన వారికి భోజనం జరిగింది కాబట్టి వారు తమ భూముల్ని అమ్మలేదు. యాజకుల పొలాలు ఫరో వశం కాలేదు. ఫరో కాలానికి కూడా యాజకులు ఉన్నారు, వాళ్ళని పూజారులు అంటారు. అంతకుముందు ఎప్పటి నుంచో యాజకులు ఉన్నారని చరిత్ర తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డల గృహాల్లో కూడా యాజకులు ఉన్నారు. ఎవరో తెలుసా? తండ్రులే యాజకులు. తండ్రులే కుటుంబంలో యాజకత్వాన్ని జరిగించాలి. ఆ నియమం, ఆ విధానం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యాజకులు చేసే పని ఏంటి? బలి అర్పించాలి. యాజకులు చేసే పని ఏంటి? ఏది అపవిత్రమైనదో ఏది పవిత్రమైనదో, పవిత్రమైన వాటికి అపవిత్రమైన వాటికి భేదాన్ని చూపించాలి. యాజకుల పని అది. దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేయాలి. లౌకికమైన దానిలో నుంచి ఆత్మీయమైన దాన్ని వేరుపరచాలి. యాజకులు చేసే పని అది. కాబట్టి కుటుంబంలో తండ్రులు లేకపోతే కుటుంబంలో ఉన్న పెద్దలు ఆ కుటుంబానికి యాజకులుగా ఉండాలి. యోబు గారు తన బిడ్డలు విందులు చేసుకున్నారంట. 10 మంది పిల్లలు, 10 మంది వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్క రోజు విందు చేసుకున్నారు. వాళ్ళ విందు దినాలు పూర్తయిపోయినాయి, 10 మంది ఇళ్లలో జరిగిపోయినాయి. వాళ్ళు ఆ పార్టీల్లో, ఆ విందుల్లో ఒకవేళ వాళ్ళు పాపం చేశారేమో, తమ హృదయాల్లో దేవుని దూషించారేమో. ఎలా జరిగింది, ఏంటి పార్టీ, ఎలా జరిగింది, ఎలా చేసుకున్నారు అని వాళ్ళని పిలవనంపించి వాళ్ళని అడిగి తెలుసుకుని, ఒకవేళ వాళ్ళు ఏదన్నా దేవునికి వ్యతిరేకంగా నడిచినవి ఉంటే వాళ్ళని పవిత్రపరిచి ప్రతిరోజు అరుణోదయాన లేచి వారిలో ఒక్కొక్కడి నిమిత్తము దహన బలి అర్పిస్తూ వచ్చాడంట.
కాబట్టి కుటుంబంలో ఒకళ్ళు ఉండాలి యాజకత్వం చేసేవాళ్ళు, భక్తి విశ్వాసాల్లో బిడ్డలు నడిపించేవాళ్ళు, కుటుంబాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. యాజకత్వం చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అరుణోదయం లేచి వాళ్ళందరి కోసం ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించాడట. అరుణోదయం లేచి, చీకటితో లేచి, సూర్యుడు ఉదయించేటప్పటికే లేచి వాళ్ళకు ఒక్కొక్కరి నిమిత్తం బలి అర్పించాడట. ఇదే యాజకత్వం అంటే. కాబట్టి మనం కూడా మన కుటుంబాల్లో యాజకత్వాన్ని జరిగించవలసిన వారంగా ఉన్నాం. మన బిడ్డల్ని, మన కుటుంబీకుల్ని భక్తి విశ్వాసాల్లో పెంచాలి, వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, వాళ్ళని సరైన విధానంలో నడిపించాలి. ప్రతిరోజు తల్లిదండ్రులు బిడ్డలకి దగ్గరుండి వాళ్ళతో వాక్యం చదివించాలి, వాళ్ళతో ప్రార్థన చేయించాలి. మీరు కూడా కలిసి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ఇలా ప్రతి ఇంట్లో జరగాలి. క్రైస్తవ కుటుంబాల్లో ప్రతి ఇంట్లో ఇలా జరిగితే ఆ కుటుంబం ఎంతో క్షేమంగా ఉంటుంది. కాబట్టి యాజకత్వం ప్రతి కుటుంబంలో జరగాలి. ఇంకా మనం చూస్తే 47వ అధ్యాయం 23 నుంచి 27 వరకు, 23వ వచనం నుంచి 27వ వచనం వరకు యోసేపు అంటాడు, ఇదిగో నేడు మిమ్మల్ని మీ భూముల్ని ఫరో కొరకు కొన్నాను, ఇదిగో మీకు విత్తనాలు ఇస్తున్నాను, పొలంలో విత్తండి. పంటను 5 భాగాలు చేసి ఒక భాగాన్ని ఫరోకి ఇవ్వాలి. 4 భాగాలు మీరు పొలంలో విత్తడానికి, మీకు, మీ కుటుంబం వారికి ఆహారానికి, మీ పిల్లల ఆహారానికి, మీ కొరకు ఉండాలి అని ప్రజలతో చెప్పాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నీ మమ్మల్ని బ్రతికించావయ్యా, మీ కటాక్షం మా మీద ఉండని, మేము ఫరోకు దాసులు అవుతామని చెప్పారట. అప్పటి నుంచి కూడా 5వ భాగం ఫరోదని యోసేపు ఐగుప్తు భూముల మీద కట్టడను నియమించాడు. యాజకుల భూములు మాత్రం విడిచిపెట్టేశాడు, ఎందుకంటే ఫరోవి కాదు. కాబట్టి ఇక్కడ గమనించండి, ఫరో కొరకు ఏర్పరచబడిన భాగం, భూమి అంతా కూడా ఫరోదే. భూమి అంతా కూడా ఎవరిది? ఫరోది. కాబట్టి వాళ్ళకి విత్తనాలు ఇచ్చి, వాళ్ళని పిలిచి వాళ్ళకి విత్తనాలు ఇచ్చి అంటాడు, ఒక భాగాన్ని మాత్రం ఫరోకి ఇవ్వండి, 4 భాగాలు మీరు తీసుకోండి. ఒక భాగం ఫరోకి ఇవ్వండి, 4 భాగాలు మీరు తీసుకోండి. ఎందుకంటే పొలంలో పంట వేయాలి, మీకు, మీ కుటుంబం వారికి, మీ పిల్లలకి ఆహారం ఉండాలి అని ఇలాగ ఒక కట్టడను నియమించాడు. కౌలు పద్ధతి అన్నమాట అది. ఈ రోజుల్లో భూమిని కౌలుకిస్తూ ఉంటారు. ఇలాంటి పద్ధతి ఎక్కడుందండి? ఒక వంతు యజమానుడికి ఇవ్వడం, భూమి యజమానుడికి, మిగిలిన 4 వంతులు తీసుకోవడం అనేది ఉందా? అలా ఎవరు నియమించట్లేదు. ఈ రోజుల్లో కౌలు చేసే వాళ్ళకి తక్కువ భాగం అనేక చోట్ల మనం చూస్తున్నాం. అనుకూలంగా పంట పండితేనే కౌలు చేసేవాడికి లాభం ఉంటుంది, లేకపోతే నష్టం కలుగుతుంది. ఇక్కడ 5వ భాగం మాత్రం ఫరోకిచ్చి 4 భాగాలు వాళ్ళు తీసుకోవడం మెచ్చుకోదగినటువంటి సంగతి. అయితే మనకున్నటువంటి సమస్తము కూడా దేవునిదే. మనకున్న సమస్తము దేవునిదే అయినప్పుడు, దేవుడే భూమిని పండిస్తూ ఉన్నప్పుడు, దేవుడే భూమిని ఫలించేటట్లు చేస్తూ ఉన్నప్పుడు 4 భాగాలు మనం తీసుకుని ఒక భాగాన్ని దేవునికి ఇవ్వడం అనేది న్యాయమే కాదా? ఆలోచించేయండి. అందుకే సామెతల గ్రంథకర్త ఏమన్నాడు? 3వ అధ్యాయం 9-10 వచనాలు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును,
నీ గానుగనలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. నీ రాబడిలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుమన్నాడు. ఆనాడు ఐగుప్తీయులు 4 భాగాల వాళ్ళు తీసుకుని ఒక భాగాన్ని ఫరోకి ఇచ్చేవారు. అదొక కట్టడ అనమాట, అదొక నియమంగా యోసేపు దాన్ని శాసనంగా చేశాడు. మనకున్న సమస్తము దేవునిదే, ఆయనే ఇచ్చాడు. అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీకున్న ఆస్తి, ఐశ్వర్యం, సంపదలు, మీకున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం, పొలం, వ్యవసాయం, బిడ్డలు, కుటుంబం, మీకున్న సర్వ సంపదలు, సకల సమృద్ధి ఎవరిచ్చారు? మీరు కష్టపడి సంపాదించారా? మీరే మీ తెలివితేటలతో సంపాదించుకున్నారా? మీ తెలివితేటలలో మీరు కష్టపడి సంపాదించారనుకుంటే అది గుడ్డితనం, మీ గుడ్డితనం అది. నో, ఇవన్నీ ఇచ్చింది ఆయనే. ఈ బ్రతుకునిచ్చింది ఆయన, నిన్ను స్థిరపరిచింది ఆయన. చాలామందిని చూస్తాం, ప్రభు స్థిరపరిచాక, అభివృద్ధి చేశాక, ఆశీర్వదించాక ప్రభువుని మర్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దేవుడే కదా ఈ సమస్త దీవెన ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు. మరి దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇచ్చి నువ్వు గనపరచవా దేవుణ్ణి? అది దేవుని గనపరిచినట్టు కదా. సామెతల గ్రంథకర్త ఏమన్నాడు? 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, నీ రాబడంతలో ప్రథమ ఫలం, నీ ఆస్తుల భాగం నుంచి యెహోవాను గనపరచు, యెహోవాను గనపరచుము. నువ్వు అలా ఇవ్వడం వల్ల నువ్వు దేవుని ఏం చేసినట్టు? ఘనపరిచినట్టు. అప్పుడు ఏమవుద్ది? నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారుతుంది. అలా మనం దేవునికి ఇచ్చేది దేవునికి ఇస్తే ఆ ప్రభు మనల్ని దీవిస్తాడు. పాత నిబంధనలో దశమ భాగం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుంచి చదువుతాను. ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. లేవీయులకు స్వాస్థ్యం లేదు. లేవీయులకి దేశంలో వాళ్ళతో పాటు దేశాన్ని పంచిపెట్టలేదు. లేవీయులు దేవుని మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చాడు. నేనే వారి స్వాస్థ్యం అని చెప్పాడు. ఇశ్రాయేలీయుల మిగిలిన గోత్రాల వాళ్ళందరూ కూడా దశమ భాగాలన్నిటినీ తీసుకొచ్చి లేవీయులకు ఇవ్వాలి. అందుకే ఏమన్నాడు? లేవీయులు చేసే సేవకి, ప్రత్యక్ష గుడారంలో చేసేటువంటి సేవకి నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. లేవీయులు ఈనాడు దేవుని సేవకులు. వారికి జ్ఞానం ఉంది, వారికి తెలివితేటలు ఉన్నాయి, వారు వ్యాపారాలు చేయొచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క విధానాలన్నిటినీ మానుకుని ప్రభు కొరకు ఆత్మను సంపాదించాలి, దేవుని ప్రజలకు వాక్యాన్ని బోధించాలి, ప్రజల్ని సరైన విధానంలో నడిపించాలి అని ఈ రోజుల్లో దేవుని సేవకులు కొన్నటువంటి వాటి అన్నిటిని విడిచిపెట్టి ప్రభువు సేవ చేస్తున్నారు. మరి వాళ్ళు బ్రతకాల్సింది ఎలా? సేవ చేసేవాళ్ళు. అందుకే దేవుడు ఆనాడు ఇశ్రాయేలు యొక్క దశమ భాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇంకా అంటాడు 18వ అధ్యాయంలోనే 25 నుంచి, మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు లేవీయుల తిట్లను, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగములు మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమ భాగం యెహోవాకు ప్రతిష్ఠితార్పణగా చెల్లించాలి.
28వ వచనం, అట్లు మీరు ఇశ్రాయేలు వద్ద పుచ్చుకొని మీ దశంభాగములన్నింటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణము యెహోవాకు చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణము యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. ఇప్పుడు దశంభాగాలని పట్టుకొచ్చి లేవీలకు ఇవ్వాలి. లేవీలకి వాళ్ళకి వచ్చిన దశంభాగాల్లో మళ్ళీ దశంభాగం తీసి అహరోనుకి ఇవ్వాలి, ఎందుకంటే ప్రధాన యాజకుడు. కాబట్టి గమనించండి, ప్రభువు నియమించాడు ఈ విధానాన్ని. కాబట్టి ఆ రీతిగా మనం దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిందైనా, దేవుని సేవ కొరకు నువ్వు ఖర్చు పెట్టాల్సిందైనా, దేవుని ప్రజలకు నువ్వు చేసే ఉపకార ద్రవ్యమైనా ఏదైనా నువ్వు సంతోషంగా చేయాలి. నీ కలిమి విస్తరించిన కొలది, నీ సామర్థ్యం కంటే ఎక్కువగా, మనఃపూర్వకంగా, ఉత్సాహంగా ఇవ్వాలి. బలవంతంగానో పిసినితనంగా కాకుండా ధారాళంగా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళ దొంగలు అంటుంది పరిశుద్ధ గ్రంథం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. ప్రభు అంటున్నాడు, మానవుడు దేవుడి దగ్గర దొంగిలిస్తాడా, అయితే మీరు నా దగ్గర దొంగిలించారు అంటారు. వాళ్ళు అంటున్నారు, దేని విషయంలో మేము నీ దగ్గర దొంగిలించాం అంటున్నారు. అందుకే ఆయన అంటాడు, 10వ భాగము ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగిలించారు అంటే మీరు దొంగలు అంటున్నాడు. 10వ భాగాన్ని ప్రతిష్ఠితార్పణలను దేవునికి అర్పించిన వాళ్ళందరూ ఎవరు? దొంగలు. నేనంటలేదండి అన్నమాట, పరిశుద్ధ గ్రంథం అని చెప్తుంది. అందుకే అంటాడు 10వ వచనంలో, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోకి తీసుకురండి. మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిలిని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వాలి. ఇంకా 28వ వచనం మన భాగంలోకి వస్తే 28వ వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే యోసేపుతో యాకోబు ప్రమాణం చేయించుకుంటాడు. 17 సంవత్సరాలు బ్రతికాడు ఐగుప్తు దేశంలో యాకోబు. అతడు జీవించిన సంవత్సరాలన్నీ కూడా 147. అని చనిపోయే రోజులు సమీపించి యోసేపుని పిలిపించాడు. బాబు, నాకు ప్రమాణం చేయి, నేను నమ్మేటట్లుగా నువ్వు నాకు ప్రమాణం చేయి అన్నాడు. ఏంటి అని అడిగితే, ఐగుప్తులో నన్ను పాతిపెట్టొద్దు, నా పితరులతో కూడా నేను పండుకోవాలి, ఐగుప్తులోంచి నన్ను తీసుకెళ్ళిపో, నా పితరులో ఉన్న సమాధిలో నన్ను పాతిపెట్టు అని చెప్పాడు. అప్పుడు యోసేపు, అలాగే తండ్రి, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. ప్రమాణం చేశాడు. అప్పుడు దేవునికి అతను నమస్కారం చేశాడంట. దేవునికి నమస్కారం చేశాడు. యాకోబు ఐగుప్తులో సమాధి చేయబడ్డానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఐగుప్తు తాత్కాలికమైనది కానీ నిత్యమైనది కాదు. ఐగుప్తు తాత్కాలికమైనది, అక్కడ ఉండరు ఎక్కువ కాలం, దాన్ని విడిచిపెట్టి వచ్చేయాలి. కానీ నిత్యమైనది మాత్రం వాళ్ళకి ఇచ్చే దేశం కనాను దేశం. రెండో విషయం, తన పితరులు ఉన్న స్థలాల్లో ఉండాలి అని పాత నిబంధన భక్తుల కోరిక. తమ పితరులు పాతిపెట్టిన స్థలాల్లోనే మేము కూడా పాతిపెట్టబడాలి అనేది పాత నిబంధన భక్తుల కోరిక. అక్కడ పాతిపెట్టబడితేనే వాళ్ళకి మనశ్శాంతిగా ఉండేది. అదే పరిశుద్ధ స్థలం, అక్కడే పాతిపెట్టబడాలి, అక్కడే విశ్రాంతి పొందాలని వాళ్ళ యొక్క నమ్మకం. అలాగే పాత నిబంధన భక్తులు సమాధి చేయబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తాం మనం. యాజకుడైన యెహోయాదా, అతడు భక్తుడు. దేవుని దృష్టికి మంచివాడిగా ప్రవర్తించాడు. అందుకే అతను చనిపోయినప్పుడు రాజుల సమాధిలో, యోధా రాజుల సమాధుల దగ్గర పాతిపెట్టారు. యోవాషు అనేటువంటి రాజు, యోవాషు అనే రాజు దేవుని దృష్టికి యోగ్యంగా ప్రవర్తించలేదు కాబట్టి అతను రాజుల సమాధిలో పాతిపెట్టలేదంట. యెహోరాము కూడా యోధా రాజు యెహోరాము, అతడు దేవుని దృష్టికి చెడ్డవాడై ఉన్నాడంటే ఎవరికి ఇష్టం లేని వాడిగా చచ్చిపోయాడు.
కాబట్టి అతను వేరుగా పాతిపెట్టారు. రాజుల సమాధిలో అతన్ని పాతిపెట్టలేదు. కాబట్టి ఇక్కడ యాకోబు అంటున్నాడు, నన్ను ఐగుప్తులు పాతిపెట్టద్దు, నన్ను కనాన దేశంలో నా పితరులు ఉన్న చోట నన్ను పాతిపెట్టు. అదే మక్పేలా గుహ, అదే అబ్రహాం కొన్నటువంటి ప్రదేశం అన్నమాట. యోసేపు ఎముకలు కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు యోసేపు ఎముకలు కూడా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉంచరు. కాబట్టి శాశ్వతమైన నివాసం మనకి ఈ లోకం కాదండి. ఈ లోకం అశాశ్వతం. ఈ లోకం అశాశ్వతం. శాశ్వతమైన రాజ్యం పరలోకం, నిత్యము ఉండేది, ప్రభుతో నివసించేది. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి మీద మనకు వ్యామోహం, ఆశ మనకు ఉండకూడదు. ఇది శాశ్వతం కాదు, ఎక్కువ కాలం ఇక్కడ ఉండం. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం ఎక్కువ కాలం ఉంటాం, ఎక్కువ కాలం చేస్తాం అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి లోక ఆశల వైపు మన మనసు ఉంచక దేవుని రాజ్యం వైపు మనసు ఉంచి, ఈ లోకంలో ఇది శాశ్వతం కాదు కనుక ఈ లోకంలో ఉన్న వాటి వేటిపైన మన వ్యామోహాన్ని పెంచుకోకుండా ఆధ్యాత్మికంగా మనం ముందుకు కొనసాగుతాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.